నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని రుస్తాం మైన్స్ లో అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాణి A4 గా చేరినట్టు సమాచారం. ఇదివరకే ముగ్గురిపై కేసు పెట్టగా తాజాగా సోమవారం కాకాణితో సహా మరో 7గురిపై FIR నమోదు చేశారు. A6, A8 గా ఉన్న ఇద్దరిని అరెస్టు చేసి గూడూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ కేసులో మిగిలిన కాకాణితో పాటు మరో 4గురిని అరెస్టు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ పాలనలో నెల్లూరు జిల్లాలోని క్వార్ట్జ్ నిక్షేపాలన్నింటినీ నెల్లూరుకు చెందిన ఒక మాజీ మంత్రికి అప్పగించారు. ఈ క్రమంలో అందుకు సమాంతరంగా సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమ క్వార్ట్జ్ తవ్వకాలు జరిగాయి. రుస్తాం మైన్స్ నుంచి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సంపద కొల్లగొట్టారు. రుస్తాం మైన్స్ ను గతంలో ఒకరికి లీజుకు ఇచ్చారు. ఆ లీజు గడువు ముగిసిపోవడంతో సర్వేపల్లికి చెందిన వైసీపీ నాయకులు ఈ మైన్స్ పై కన్నేశారు. పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ చేశారు. ఈ ముఠా వెనుక అప్పటి మంత్రి కాకాణి హస్తం ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే అక్రమ మైనింగ్ ను అడ్డుకొట్టడానికి టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 3 రోజుల పాటు క్వారీ వద్ద సత్యాగ్రహ దీక్ష చేశారు. మైనింగ్ లోడ్లతో రవాణాకు సిద్ధంగా ఉన్న 40 లారీలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రైట్గా ఇదే అంశంపై మా ప్రతినిధి మరింత సమాచారం విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్. రైట్ అండి. నెల్లూరు జిల్లాలో వైసీపీ సంబంధించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదైంది. ఇది పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ దోపిడీ చేశారని కేసు నమోదైంది. పొదలకూరు మండలం తాటిపత్రిలోని రుస్తు మైన్స్ లో లీజు ముగిసినా కూడా క్వార్ట్జ్ తరలించారని చెప్పి ఆరోపణలు వచ్చాయి. గతంలో ఈ మైన్స్ అధికారులు నెల్లూరు సంబంధించిన మైన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొదలకూరు పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదైంది. కాకాణితో సహా మొత్తం 7 మంది పైన FIR అయితే నమోదైన పరిస్థితి ఉంది. కేసులో ముఖ్యంగా A1 గా చూసుకుంటే పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఉన్నారు, A2 గా వాకాటి శివారెడ్డి, A3 గా శ్రీనివాసులు రెడ్డి, అలాగే A4 గా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. అలాగే A5 గా కృష్ణంరాజు, A6 గా వేమిరెడ్డి అరవింద్ రెడ్డి, A7 గా కరుణాకర్ రెడ్డి ఉన్నారు. వీరు కాక మరికొంతమంది పేర్లు కూడా చేర్చే అవకాశం ఉంది. వాటిలో కొండా శివారెడ్డి, హనుమంతరావు ఇలా మరికొన్ని పేర్లు కూడా చేర్చినట్టు కొంత విశ్వసనీయ సమాచారం అయితే లభిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ కేసులు ఏంటి, ఈ కేసుకు సంబంధించిన వివరాలు పూర్తిగా చూసుకుంటే పొదలకూరు మండలంలోని తాటిపర్తిలో ఒక మైన్ ఉంది. ఈ మైన్ లో గతంలో ఒక లీజ్ ఉంది. ఈ లీజ్ ముగిసిన తర్వాత గత 4-5 సంవత్సరాలుగా మైన్ పూర్తిగా కూడా మూసివేసిన పరిస్థితి. ఈ సందర్భంలోనే క్వార్ట్జ్ కి విపరీతమైన రేటు రావడంతో అక్కడ కొందరు ఈ క్వార్ట్జ్ ని అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గ్రామస్తులు కూడా అడ్డుకోవడం జరిగింది. ఆ సమయంలో ఇప్పుడు మాజీ మంత్రి, అలాగే సర్వేపల్లి శాసనసభ్యులు, అలాగే తెలుగుదేశం పాలిటిక్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈ అక్రమ మైనింగ్ ని అడ్డుకునేందుకు చాలా తీవ్రంగా ప్రయత్నించారు. ఇదే సమయంలో ఇదే క్రమంలో ఆయన పగలు రాత్రి కూడా అక్కడే 3 రోజుల పాటు సత్యాగ్రహ దీక్ష అని చెప్పి అక్కడ ఒక దీక్ష కూడా చేపట్టడం జరిగింది. ఈ దీక్షలోనే ఆయన కనీసం 3 నుంచి 4 రోజులు ఉన్న పోలీసులు అందరూ కూడా ఆ దీక్షను విరమింపజేయాలని చెప్పడం, అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాళ్ళు చేతులు పట్టి కూడా ఈడ్చి పోలీస్ కారులు వేసుకెళ్లిన పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత అక్రమ మైనింగ్ సంబంధించి సుమారుగా నెల్లూరు జిల్లాలో 10,000 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి ఎక్కడా కూడా మైనింగ్ సంబంధించి కేసులు అయితే ఇప్పటి వరకు మొదలు కాలేదు. ఈ కేసు కూడా ఈ ఫిర్యాదు ఇచ్చింది కూడా సుమారుగా 4 రోజుల క్రితమే ఈ ఫిర్యాదు ఇచ్చినట్టు కొంత సమాచారం ఉంది. కానీ పోలీసులు దానికి సంబంధించి కొంత సమాచారం సేకరించేందుకు ఇప్పటి వరకు కూడా కసరత్తులు చేశారు. ఈ కసరత్తులు చేసిన క్రమంలోనే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 3 బెయిల్ కూడా తెచ్చుకున్నట్టు, మనకు ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నట్టు సమాచారం ఉంది. వీళ్ళు ముఖ్యంగా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి అలాగే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. శివారెడ్డి కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. మరొక వ్యక్తి కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. కానీ ఈ కేసులో మరొక 3గురిని ఇప్పటికే గూడూరు కోర్టులో సబ్మిట్ చేయడం, గూడూరు కోర్టు వీళ్ళందరికీ కూడా 3 రూములో ముఖ్యంగా A6 లో ఉన్న వేమిరెడ్డి అరవింద్ రెడ్డి, అలాగే కొండా శివారెడ్డి వీరిద్దరికి కూడా గూడూరు కోర్టు 14 రోజులు రిమాండ్ అయితే విధించి ఉంది. ఈ సమాచారం అంతా కూడా ఇప్పుడు చాలా గోప్యంగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా పోలీసులు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు. ఈ ప్రెస్ మీట్ పెడితే మరిన్ని వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది. కానీ ముఖ్యంగా వీళ్ళు ఎటువంటి సెక్షన్లు వీళ్ళ మీద నమోదు చేశారు, ఈ సెక్షన్ సంబంధించి చూసుకుంటే కూడా ఈ సెక్షన్లు కూడా చాలా ప్రభావితంగా ఉన్నాయి. 120 ముఖ్యంగా కూడా 120B పెట్టున్నారు. ఈ 120B కూడా నాన్ బెయిల్ ఉంది. అలాగే అనేక సెక్షన్లు కూడా నాన్ బెయిలబుల్ గా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కాకాణి గోవర్ధన్ అరెస్ట్ చేస్తారు. ఇప్పటివరకు అయితే నోటీసులు ఇవ్వడం, పిలవడం, విచారణ చేయడం లాంటివి జరగలేదు. నోటీసులు ఇచ్చి పిలుస్తారా, అరెస్ట్ చేస్తారా, జైలు పంపిస్తారా అని చెప్పి
మరొక ప్రచారం కూడా జరుగుతుంది. ఇదే క్రమంలో కూడా వైసీపీకి సంబంధించి పెద్ద ఎత్తున ఎవరైతే ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందో Right. ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడుతున్న కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ చేసే అవకాశం అయితే మెండుగా ఉంది. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ.